హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో మాట్లాడే కొన్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్, నాకు ఒక గ్లాస్ వాటర్ తీసుకురండి. నాకు ఒక గ్లాస్ వాటర్ తీసుకురండి ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? మనం జనరల్గా ఇంట్లో పిల్లలతో ఇలా అంటుంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే గెట్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్ అని చెప్పొచ్చు. ఓకేనా? గెట్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే ఒక గ్లాస్తో వాటర్ తీసుకురా అని. ఓకేనా? సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పొచ్చు. నా మొబైల్ ఎప్పుడు ముట్టుకోవద్దు ఇలా కూడా అంటూ ఉంటాం కదా. నా మొబైల్ ఎప్పుడు ముట్టుకోవద్దు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డోంట్ టచ్ మై మొబైల్ ఎవర్. డోంట్ టచ్ మై మొబైల్ ఎవర్ అంటే నా మొబైల్ ఎప్పుడు ముట్టుకోవద్దు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నీ నోట్బుక్ ఒకసారి ఇయ్యు. నీ నోట్బుక్ ఒకసారి ఇయ్యు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? గివ్ మీ యువర్ నోట్బుక్ వన్స్. గివ్ మీ యువర్ నోట్బుక్ వన్స్ అంటే నీ నోట్బుక్ ఒకసారి ఇవ్వు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. గెట్ అవుట్ ఫ్రమ్ ఇయర్. గెట్ అవుట్ ఫ్రమ్ ఇయర్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని. ఓకేనా? ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపో అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళని నమ్మొద్దు అంటే డోంట్ ట్రస్ట్ దెమ్. డోంట్ ట్రస్ట్ దెమ్ అంటే వాళ్ళని నమ్మొద్దు అని. అతన్ని నమ్మొద్దు అంటే ఎలా చెప్పొచ్చు? డోంట్ ట్రస్ట్ హిమ్. ఆమెను నమ్మొద్దు అంటే డోంట్ ట్రస్ట్ హర్. ఓకేనా? సో ఇలా మీరు చేంజ్ చేసుకుంటూ మాట్లాడవచ్చు. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీకేం కావాలి. నీకేం కావాలి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వాట్ డూ యూ వాంట్. వాట్ డూ యూ వాంట్ అంటే నీకేం కావాలి అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, చేతులు కడుక్కోండి. చేతులు కడుక్కోండి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వాష్ యువర్ హ్యాండ్. వాష్ యువర్ హ్యాండ్స్ అంటే చేతులు కడుక్కోండి అని. ఓకేనా? నెక్స్ట్ వన్, మెల్లగా తినండి. మెల్లగా తినండి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఈట్ స్లోలీ. ఈట్ స్లోలీ అంటే మెల్లగా తినండి అని. ఓకేనా? నెక్స్ట్ వన్, వాళ్ళకి వెంటనే అడగండి. వాళ్ళకి వెంటనే అడగండి. సో ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఆస్క్ దెమ్ ఇమీడియట్లీ. ఆస్క్ దెమ్ ఇమీడియట్లీ అంటే వాళ్ళకి వెంటనే అడగండి అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మెల్లగా నడవండి. మెల్లగా నడవండి. వాక్ స్లోలీ. వాక్ స్లోలీ. నెక్స్ట్ వన్, మళ్ళీ మళ్ళీ చదవండి. మళ్ళీ మళ్ళీ చదవండి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? రీడ్ అగైన్ అండ్ అగైన్. రీడ్ అగైన్ అండ్ అగైన్ అంటే మళ్ళీ మళ్ళీ చదవండి అని. నెక్స్ట్ వన్, అతన్ని ఇంకోసారి అడగొద్దు. అతన్ని ఇంకోసారి అడగొద్దు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డోంట్ ఆస్క్ హిమ్ అగైన్. డోంట్ ఆస్క్ హిమ్ అగైన్ అంటే అతన్ని ఇంకోసారి అడగొద్దు అని. నన్ను ఇంకోసారి అడగొద్దు అంటే డోంట్ ఆస్క్ మీ అగైన్. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ప్రతిదీ నేర్చుకో. ప్రతిదీ నేర్చుకో. లర్న్ ఎవ్రీథింగ్. లర్న్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ నేర్చుకో అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నువ్వెందుకు అర్థం చేసుకోవు. నువ్వెందుకు అర్థం చేసుకోవు ఇలా అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? వై డోంట్ యు అండర్స్టాండ్. వై డోంట్ యు అండర్స్టాండ్ అంటే నువ్వెందుకు అర్థం చేసుకోవు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఇది అక్కడ ఉంచండి. ఇది అక్కడ ఉంచండి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? కీప్ ఇట్ దేర్. కీప్ ఇట్ దేర్ అంటే ఇది అక్కడ ఉంచండి అని. నెక్స్ట్ వన్, టీవీ ఆన్ చేయొద్దు. టీవీ ఆన్ చేయొద్దు. డోంట్ టర్న్ ఆన్ ద టీవీ. డోంట్ టర్న్ ఆన్ ద టీవీ అంటే టీవీ ఆన్ చేయొద్దు అని. టీవీ ఆన్ చేయండి అంటే టర్న్ ఆన్ ద టీవీ. టర్న్ ఆన్ ద టీవీ అంటే టీవీ ఆన్ చేయండి అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, అది తీసుకురండి. అది తీసుకురండి. బ్రింగ్ దాట్. బ్రింగ్ దాట్ అంటే అది తీసుకురండి అని. నెక్స్ట్ వన్, ప్రతిదీ రాసుకోండి.
ప్రతిదీ రాసుకోండి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? రైట్ డౌన్ ఎవ్రీథింగ్. రైట్ డౌన్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదీ రాసుకోండి అని. నెక్స్ట్ వన్, అది చెయ్యొద్దు. అది చెయ్యొద్దు. డోంట్ డూ దాట్. డోంట్ డూ దాట్. నెక్స్ట్ వన్, నన్ను చూసి నవ్వొద్దు. నన్ను చూసి నవ్వొద్దు. డోంట్ లాఫ్ ఎట్ మీ. డోంట్ లాఫ్ ఎట్ మీ అంటే నన్ను చూసి నవ్వొద్దు అని. అతన్ని చూసి నవ్వొద్దు అంటే డోంట్ లాఫ్ ఎట్ హిమ్. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, అక్కడ చూడండి. అక్కడ చూడండి. లుక్ ఎట్ దేర్. లుక్ ఎట్ దేర్. నన్ను నిందించొద్దు. నన్ను నిందించొద్దు. డోంట్ బ్లేమ్ మీ. డోంట్ బ్లేమ్ మీ. అతన్ని నిందించొద్దు అంటే డోంట్ బ్లేమ్ హిమ్. ఓకేనా? సో ఇలా మరి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ చేంజ్ చేసుకుంటూ కూడా మాట్లాడచ్చు. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ చూడడమే కాకుండా మీ డైలీ లైఫ్లో యూస్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. దెన్ ఓన్లీ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్. ఓకే? సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.